హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఒకసారి పార్లమెంట్లో ప్రజెంట్ చేసి దాన్ని విత్డ్రా చేసి మళ్ళీ ప్రజెంట్ చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఏదైతే ప్రజెంట్ చేశారో అది లోక్సభ రాజ్యసభలో పాస్ అయిపోవటమే కాకుండా ప్రెసిడెంట్ యొక్క అంగీకారాన్ని కూడా తన సిగ్నేచర్ ద్వారా తెలియజేశారు. దీంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కాస్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025గా మారిపోయింది. సో ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్లేస్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అని చెప్పనేది రాబోతుంది. ఈ యాక్ట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026-27 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఈ యాక్ట్లో పాత దాంతో కంపేర్ చేస్తే చాలా వరకు సబ్సెక్షన్స్, క్లాజెస్, సబ్ క్లాజెస్ అని చెప్పని ఉన్నాయి. ఇవన్నీ తగ్గించారు అండ్ కొన్ని సెక్షన్స్ తగ్గినాయి అండ్ ఓవరాల్ కంటెంట్ తగ్గింది అండ్ కొన్ని లిబరలైజేషన్స్ కూడా చేశారు. లైక్ ఇంట్రెస్ట్ దగ్గర కానీ మార్జ్ రిలీఫ్ దగ్గర చిన్న చిన్న ట్యాక్స్ పేయర్స్కి కొన్ని రిలీఫ్స్ ఇచ్చారు. కొన్ని పెనల్ ప్రొవిజన్స్ కూడా కొంతవరకు తగ్గించారు. బట్ ఇది ఫైనల్ ఉంటుందని లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో కూడా కొన్ని చేంజెస్ అట్లాంటివి రావడానికి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. బట్ ఓవరాల్గా ట్యాక్స్ రేట్స్లో అయితే కనుక ఏ రకమైన మార్పులు లేవు. మనకి ఆల్రెడీ బడ్జెట్ 2025లో ఏవైతే ఇచ్చారో అవే ట్యాక్స్ రేట్స్ అయితే కనుక ఆల్మోస్ట్ ఆ ఇంప్లిమెంటేషన్లోకి ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో చేంజెస్ అయితే కనుక చేస్తారు. మొత్తానికి దాదాపు 75 సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్లేస్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది రాబోతుంది. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటని చెప్పనేది ఇప్పుడే కాదు, మనం కొన్నాళ్ళ తర్వాత చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అసెస్మెంట్ 25-26 ఇంపార్టెంట్ కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి ఇంకా కేవలం ఒక 20 రోజుల టైమే ఉంది కాబట్టి ముందు అవి చెప్పుకుందాం. తర్వాత ఏదైనా ఉంటే కనుక దీనికి సంబంధించి చెప్పుకుందాం. ఈరోజు యాక్ట్ పాస్ అయింది కాబట్టి ఈరోజే ప్రెసిడెంట్ యొక్క అంగీకారం తెలియజేశారు కాబట్టి ఈ విషయం మీ అందరికీ తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఇంకా చెప్తున్నాను, మళ్ళీ ఎవరైనా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ళు ఉంటే సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్. థ్యాంక్ యూ.